సహోదరులారా, కొంతకాలం క్రితం నేను ఒక చనిపోయిన దగ్గరికి వెళ్ళాల్సొచ్చింది. వేరే ఊరు వెళ్ళి అక్కడ పలకరించి రావాల్సొచ్చింది. అక్కడికి వేరే పాస్టర్ గారు కూడా వస్తారు. ఆ పాస్టర్ గారి కోసం నేను వెయిట్ చేయాలి. సహజంగా నాకు అంటే మా సంఘస్థులు కాకుండా వేరే వాళ్ళు ఎవరినైతే వెళ్ళి ఒక పావుగంట, 20 నిమిషాలుండి వచ్చేస్తూ ఉంటాను. మనం వాళ్ళకి ఒక విధంగా ఆటంకమే. అయితే అక్కడ నేను వెయిట్ చేయాల్సొచ్చింది. ఒక గంట, గంటన్నర పైనే ఉన్నాను. వేరే సేవకుడు కూడా అక్కడ రావాలి. అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. బాడీ దగ్గరే కూర్చుందావిడ. చాలా గట్టి గట్టిగా ఏడ్చింది. ఏడ్చిన 5 నిమిషాలు కూడా అవ్వలా. యువతల పక్కోళ్ళతో పిల్లోడు ఎట్లున్నాడు? అదే చిన్నోడిని తీసుకొచ్చారు ఇట్లా ఇయే చెప్తుంది. వెంటనే ఇట్లా అరే! ఈవిడెలా తేరుకుంది ఇట్లాగా అనుకున్నట్టు అనుకున్నాను నేను. ఈలోపు ఇంకెవరో చుట్టాలు దండలు పట్టుకొనొచ్చారు. ఆళ్ళని ఇంకా గట్టి గట్టిగా ఏడ్చి గుండెలు బాదుకున్నాను. ఆళ్ళు కూడా దండలేసి వచ్చేసి ఇటు పక్క కూర్చున్నారు. కూర్చొని 5 నిమిషాలకి మళ్ళీ మాట్లాడితే ఇట్లాగా మళ్ళీ ఆళ్ళ వివరాలు అడుగుతుంది. బాగానే ఇంకో చుట్టాలొచ్చి మళ్ళీ ఏడుస్తుంది ఇట్లాగా. కళ్ళంటి నీళ్ళు అట్లా విలవిల కారిపోతున్నాయి అసలకి. తుడిసేసుకుంటుంది, ముక్కు చీత్తుంది ఆవిడ. చాలా నాకు ఆశ్చర్యం వేసింది ఆవిడని చూసి. మళ్ళీ 2 నిమిషాలకి ఇట్లా. ఈలోపు ఎవరో మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళు తాగల. వద్దండి మంచినీళ్ళు వద్దు. వద్దయ్యా నాకేం వద్దు. మళ్ళీ పావుగంట తర్వాత టీ వచ్చింది. టీ తాగింది ఆవిడ. మంచినీళ్ళు తాగలేదు. అయితే నేను ఆవిడనేమి విమర్శించట్లేదు కానీ చాలాసార్లు ఏడుపు సరైన ఏడుపు కాదు. ఏడుపు లేదా రోదన వేరే విధంగా ఉంటదనేది నాకున్న కొన్ని అనుభవాలను బట్టి నేను చెప్పగలను. ఏడుపు, రోదన ఇవన్నీ మనసులో నుంచి రావాలి. అంతే. మామూలుగా ఏడ్చే ఏడుపు మనుషులు చూస్తారు. వాస్తవమైనటువంటి ఏడుపు దేవుడు చూస్తాడు. అప్పుడు ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి ఉంటుంది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారని చెప్పి ఆయా సమయాల్లో మనం దుఃఖపడాల్సిందిగా మనల్ని ఆదేశించి, మనల్ని హెచ్చరించి, పరలోకానికి ఎగిగి తిరిగి రానైన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని విలాప వాక్యాల గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. విలాప వాక్యాల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. లేచి రేయి మొదటి జామున మొరపెట్టాలి, ప్రభు సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించాలి. ఈ మాటలు ఇర్మియా గ్రంథంలో కూడా రమారమి ఇట్లాంటివే ఉంటాయి. మీరు చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 17 నుంచి మీరు గమనించినట్లయితే రోదనం చేయి స్త్రీలను పిలవనప్పుడి తెలివిగలిగినటువంటి స్త్రీలను కన్నీళ్లు విడిచినట్లుగా మన కన్నుల రప్పల నుంచి నీరు ఒలుకున్నట్లుగా త్వరపడండి అని వారికి అంగలార్పు విద్య నేర్పించండి ఎట్లాగా అని చెప్తూ ఉంటాడు. 9వ అధ్యాయం మొదటి వాక్యంలో ఇర్మియా గ్రంథంలో నేను చనిపోయిన వారి కొరకు అంటే నా జనుల్లో హతులైన వారి కొరకు దివారాత్రంలో కన్నీరు కాలుతున్నట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఓట్లుగాను ఉండును గాక అని అట్లాంటి దాన్ని ఆశిస్తుంటాడు. ఇర్మియా గారు వీపింగ్ ప్రాఫిట్ అంటారు, విలాప ప్రవక్త అంటారు. విలాప వాక్యం కూడా ఆయనే రాశారు కాబట్టి ఈ గ్రంథాన్ని కూడా ఏడుపు గురించి ఆయన ఎక్కువగా చెప్తుంటాడు. ఏడుపు అనేది సహజంగా క్రైస్తవుల యొక్క ప్రార్థనలో ఒక భాగమే. రోధించటం, మొరపెట్టడం అనేది, ఏడుస్తూ ప్రభువు ప్రార్థన చేయటం అనేది. అయితే దీన్ని కొందరు వ్యతిరేకిస్తారు. ఒక చోట నేను విన్న ఒక మాట ఏంటంటే, మేము క్రైస్తవులకు వాళ్ళకి ఇల్లు ఇచ్చాము బాబోయ్, వాళ్ళు ఎప్పుడు ఏడుపులు ఇంట్లో నుంచి ఏడుపులు మేము వెళ్ళైపోయేవాళ్ళం. ఇల్లు అంటే చక్కగా ఉండాలి, ఎప్పుడు ఆ ఏడుపు వచ్చేటప్పటికి నేను ఖాళీ చేయించానని చెప్పింది ఒక ఆవిడ. సరే, మంచిది, అంత గట్టిగా ఏడవలసిన అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను మీతోటి.
మందిరాల్లోను సంఘాల్లో ఇది బాగా అలవాటు చేస్తున్నారు ఇప్పుడు. ఏడ్చి ఏడ్చి అమ్మ ఎలుగెత్తమ్మా ఎలుగెత్తి ఎలుగెత్తి ఏడ్చి ఏం చేస్తారు? దీనికి అలవాటు పడిపోయి ఇళ్లల్లో కూడా అట్లాగే వస్తుంది. కొంతమంది మారు మనసు లేని భర్తలు ఉంటారు, లేదు పిల్లలు ఉంటారు. వాళ్ళు విసుక్కుంటుంటారు, ఏంటమ్మా, ఏంటి డాడీ ఎప్పుడు ఇది మాకు ఎందుకు అలా ఎప్పుడు ఏడుస్తుంటారు మీరు అని చెప్పి పిల్లలు తిడుతుంటారు తల్లిదండ్రులు. లేదు భార్య తిట్టుద్ది భర్తనే, ఏం మగోడు అన్నట్లు. ఒకసారి భర్తలు తిడతారు భార్యల్ని, ఎందుకు ఎప్పుడు అట్లా ఏడుస్తూ ఉంటావు, ఏం తీసుకురావట్లేదని. నీకు సహోదరులారా, చాలామందికి అర్థం కానిది, మనకు మాత్రమే అర్థమయ్యేది ఈ యొక్క విలాప ప్రార్థన లేదా కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన అనే దాని దగ్గరే కొన్ని మాటలు నాకు ఇదిమిద్దంగా తేల్చుకోలేకపోతున్నాను. చాలామంది కన్నీరు గారుస్తుంటారు, కానీ హృదయంలో ప్రేరేపణ ఉండదు. ఇది దుఃఖం. మనం అసలు ఈ విషయంలో దుఃఖపడాలి ఎక్కువగా వాళ్ళ గురించి. అరే కన్నీరు కారిపోతుంటుంది జలజల, హృదయంలో దుఃఖం ఉండదు. చిన్న పాజ్ ఇస్తుంటారు, దానికి మధ్యలో ఆపుతూ ఉంటారు, మామూలుగా మాట్లాడతారు, నవ్వుతారు, మళ్ళీ ఏడుస్తూ మొదలెడతారు. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఇట్ వాజ్ యాక్చువల్లీ. అది ఎట్లా జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఎట్లా అలవాటు పడిపోతారా, హ్యాబిచ్యుయేటెడ్ అవుతారా? అందుకని విలాప ప్రవక్తగా పేరుగాంచిన వాడు, కన్నీళ్లు ధారాపాతంగా కార్చినవాడు, హతులైన వారి కొరకు చేతులెత్తి ప్రార్థన చేసిన వాడైన ఇర్మియా గారు అంటాడు ఇక్కడ, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు, నీళ్లు కుమ్మరించున్నట్టు ప్రభు సన్నిధిని హృదయాన్ని కుమ్మరించు అంటున్నాడు. హృదయం చాలా ఇంపార్టెంట్ ప్రేయర్లో. 18వ వాక్యం, అంటే దీనికన్నా ముందు వాక్యంలో విలాప వాక్యాలు 2:18 ఏమంటాయంటే, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామం కలగనివద్దు, నీ కంటి పాపను విశ్రమింపనియొద్దు అంటాడు. కాబట్టి కన్నీరు గార్చాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో కారాల్సిందే. కన్నీరు గార్చి ప్రార్థన చేయడానికి నేను చాలా ఇష్టపడుతుంటాను. కన్నీటితో ప్రార్థన చేసే వాళ్ళకి నేను కొంచెం విలువిస్తుంటాను. అయితే హృదయంగానా నీ కన్నీటితో కలవకపోతే కష్టం, చాలా కష్టం. హృదయం కలిసినప్పుడు వచ్చే కన్నీరు దేవుడు ఆలకిస్తాడు. అలా హృదయం కుమ్మరించిన ప్రార్థనే సమూయేలు తల్లి అయినటువంటి హన్నా చేసిన ప్రార్థన. హన్నా చేసిన ప్రార్థన అంటే హృదయాన్ని కుమ్మరించి చేసినటువంటి హన్నా ప్రార్థన దేశాన్ని మార్చింది, ఆ యాజక వ్యవస్థను మార్చేసింది, కుటుంబాలను మార్చేసింది. ఆ ప్రార్థన దైవచిత్తం తెలుసుకునే స్థితికి దేశాన్ని మేల్కొల్పింది. రాజులను ప్రతిష్ఠించే ఒక నాయకుడిని, రాజులను ప్రతిష్ఠించే ఒక న్యాయాధిపతిని, ప్రవక్తను, యాజకుడిని ఇలా లేపుకుంటూ వచ్చింది. కనుక సహోదరులారా, హృదయం కుమ్మరించి చేసేటువంటి కన్నీటి ప్రార్థన బ్యూటిఫుల్ ప్రార్థన. కేవలం కన్నీరు గారుస్తూ చేసే ప్రార్థన అంత ఫలితం ఉండకపోవచ్చు. వెన్ హార్ట్ ఇన్వాల్వ్స్ ఏంటో ఇన్వాల్వ్స్ అంటారు, హార్ట్కి వాల్వ్స్ ఉన్నాయి అంటారు. ఆ వాల్వ్స్కి ఇన్వాల్వ్స్కి తేడా ఏంటో. సరే, మొత్తానికి నేను అంత పెద్ద కవిని కాదు, లేదా అంత పెద్ద భాషా జ్ఞానం ఉన్న పండితుడిని కూడా కాదు. ఎప్పుడైతే హార్ట్ లేదా హృదయం ప్రార్థనలో ఇన్వాల్వ్ అవుద్దో మాటలు తగ్గిపోతాయి. మీరు గమనించినట్లయితే, లేదు పాస్టర్ గారు నాకు మాటలు తగ్గట్లా, మాటలు వస్తున్నాయి అంటే మిమ్మల్ని తప్పుపడతలేదు నేను. మాటలు తగ్గుతూ ఉంటాయి, మూలుగులు వస్తాయి, పెదాలు కదులుతాయి, మూలుగులు వస్తుంటాయి. అదే మాట హన్నాని అంటాడు ఏలి, ఆ పెదవులు మాత్రం కదులుతుంటే ఏం తాగొచ్చావా అని అడుగుతాడు. అంటే మత్తురాలువై ఎంతకాలం ఉంటావని గ్రాంధికంలో రాయబడిన. మామూలుగా అడగాలంటే మాత్రం తాగొచ్చేవేంటి, తాగుతున్నావు అట్లా అంటున్నాడు. సహోదరులారా, మాటలు తగ్గిపోతాయి, ఒకలాంటి సణుగుడులాగా అంటారు. అది రోమపత్రికలో దాని గురించి చక్కగా రాశాడు. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాటలు మీకు కనిపిస్తాయి. కంతే, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో. ఒకలాంటి మూలుగు వస్తుంది మొర్రబెట్టినప్పుడు, నిట్టూర్పులు వస్తాయి. నిట్టూర్పులు దేవుని వినబడుతున్నాయని నిర్గమకాండంలో రాయబడింది. కనుక సహోదరులారా, కన్నీరు గార్చే వాళ్ళని నమ్మొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ
కన్నీరు గార్చేవాళ్ళు అమ్మో ఏళ్ళనా అని కూడా నేను అంటలేదు, కానీ వాళ్ళు కూడా మంచివాళ్ళే. నువ్వు కూడా కన్నీరు గారిస్తే మంచిదానివే లేదా మంచివాడివే. బట్ కన్నీటి వెనక హృదయం యొక్క ప్రేరేపణ, హృదయం కూడా కృమ్మరింపిన స్థితి ఉండకపోతే నువ్వు ఎంత గీ పెట్టినా ఎంత అరిసినా మీకు ఇంతే సంగతి. ఈ విషయం మీరు స్పష్టంగా గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, మీ ప్రార్థనలో హృదయాన్ని కుమ్మరించండి. కన్నీరు గార్చడమే కాదు. ఏంటో కొంతమందిని నేను విన్నాను అట్లా, కొంతమందికి ఊరిని అట్లా తిప్పితే పంపు తిప్పినట్టే కన్నీళ్ళు వచ్చేస్తాయని విన్నాను. అలాంటి వాళ్ళని మరి నేను చూడలేదు. కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయని విన్నా నేను. ఏమో ఎలా వస్తాయి ఏంటో మరి ఆ టెక్నాలజీ. వాళ్ళని నన్ను తయారు చేసిన దేవుడే వాళ్ళని తయారు చేసి ఉంటాడు. ఎట్లా పెట్టాడు వాళ్ళకి ఆ టెక్నాలజీ నాకు తెలియదు, కానీ ఇట్లాగ వచ్చేస్తాయి. కానీ నేను చూసిన అక్క మాత్రం తీర్పు తీర్చడం నాకెందుకు, కానీ నాకున్న అనుభవం ప్రకారం లేదా నాకున్న జ్ఞానం ప్రకారం ఏమాత్రం బాధ లేదు ఆవిడకి. మనుషులు వస్తుంటే చూసి ఏడుస్తుంది, అమ్మో అంటుంది, కళ్ళ నీళ్ళు వస్తాయి, తుడుచుకుంటుంది. దేవుడి చీర కట్టుకుంది కాబట్టి ఆ కొంగంతా పట్టుకొని ముక్కు అంటుంది, ఎట్లాగా అంటుంది. 2 నిమిషాలు అయిన తర్వాత టీ తాగుతుంది, మళ్ళీ 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతుంది. అట్లా ఉంది. సహోదరులారా, దయచేసి ప్రార్థనలాగానే సాగాలి. ప్రార్థన పబ్లిసిటీలా సాగకూడదు. మీరు రోధిస్తూ ప్రార్థన చేయమన్న దేవుడు రహస్యంగా ప్రార్థన చేయమన్నాడని మర్చిపోయారా? ఎందుకు క్రైస్తవులకి ఇల్లు ఇవ్వట్లేదంటే ఏడుస్తుంటారు అని చెప్పాను కదా. ఒక ఆవిడ నాతో చెప్పిందని. నువ్వు దుఃఖపడు, ఏడు, కించెత్తు కూడా బయటికి రాకుండా ఏడవలేవా? అట్లా ఏడుస్తాం పాస్టర్ గారంటే కనీసం అనే మాట కూడా బయటికి రాకుండా రాత్రులు ఏడ్చిన సందర్భాలు నా జీవితంలో చాలా. నేను ఏడుస్తూ ఉంటాను ప్రార్థన చేస్తూ. నా భార్యకి మెలకు రాదు. సహజంగా చెమ చిట్టుకుమంటే లెగిసిపోద్ది నా భార్య నిద్రలో నుంచి. ఏదో సౌండ్ అయినా నాకు అసలు వినపడలేదు అంటుంటాను నేను. అలాంటిది ఒకరోజు దుఃఖమైన సంఘటన జరిగింది, ప్రార్థన చేసుకోవాలి. అట్లాగే మళ్ళీ మోకరిస్తే తెలిసిపోద్ది ప్రార్థన చేసుకుంటున్నానని. నా భార్యకి ఎట్లా అర్థమవుతుంది. నాకు కనీసం ఒక ఇంత ఇంచు కూడా దుఃఖం పొంగుకొస్తుంది. ఆల్మోస్ట్ చేతులు తడిసిపోతున్నాయి. తుడుచుకోవటానికి బెడ్షీట్ కానీ తప్ప ఖర్చీపులు కానీ ఏమి లేవు, నైట్ డ్రెస్. ఆ టైంలో నా భార్యకి తెలియని కూడా తెలియదు నేను ప్రార్థన చేసినట్టు. సమారంభం ఒక 3 గంటలకి పొంగుకొస్తున్న దుఃఖం, పట్టలేని దుఃఖం, ఏడుపు, గుండెలు నొప్పి వచ్చేసేవంటే ఎగిసిపడుతున్నాయి. సహోదరి సహోదరుడా, కించెత్తు కూడా సౌండ్ బయటికి రాకుండా ఆ రోజు ప్రార్థన చేయటం నాకు తెలుసు. దయచేసి అనుభవం లేనివాడిని కాదు, అనుభవం ఉన్నవాడినే చెప్తున్నాను. మీరు కూడా అట్లా ప్రాక్టీస్ చేయండి. మనుషులకి కనబడవాలని కాక రహస్యమందున నీ తండ్రి చూస్తున్నట్లు అని మత్తయి సువార్త 6 చెప్పబడిన ఆ 3 పనుల్లో ధర్మం చేయటంలోను, ప్రార్థన చేయటంలోను, ఉపవాసం చేయటం, ఈ 3 కూడా రహస్యాన్ని మెయింటైన్ చేయండి. అప్పుడు దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఫలభరితమైన క్రైస్తవ జీవితం జీవిస్తారు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడా, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాలు నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, ధన్యతను బట్టి, క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైనటువంటి దేవుడా, బలవంతుడైన దేవుడా, బలాన్ని ఇచ్చే దేవుడా, మరొకసారి సమయంలో మేము కుటుంబంగా మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలుగా నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మాకు ప్రార్థన నేర్పించు. హృదయాన్ని గుమ్మరించడం ఎట్లాగ మాకు నేర్పించు. హృదయాన్ని కుమ్మరించడం ఎట్లాగ మాకు నేర్పించు. అయ్యా, దయచేసి ఆ ప్రార్థన లేకే పొడి పొడి సేవ జరుగుతుంది. కన్నీరు గార్చడం నాకు నేర్పించు. అయ్యా, మా దేశాన్ని మీరు రక్షించాలంటే కన్నీటి ప్రార్థన అవసరం, మొర్ర అవసరం, విలాపం అవసరం. దయచేసి అట్లా విలపించేటటువంటి తత్వాన్ని, హృదయాల్ని మాకు అనుగ్రహించే దేవుడు నమ్మి నేను స్తుతిస్తూ
మిగిలిన కాలం సమయం మీ చేతులకే మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.